జై శ్రీరామ్. మొన్నైతే బండి సజ్జయ్ గారి ఇష్యూ మీద అందరూ కూడాను వాల్ పోస్టులు పెట్టడం, మెట్రో ట్రైన్లు ఎక్కేయడం, ఆయన ఎంత బ్యాడ్ చేశారు. ఆయన తప్పు లేకపోయినా కానీ ఆయన ఏమన్నారు, నా కొడుకు ఒకవేళ తప్పు చేస్తే శిక్షార్హుడే, నేనే దగ్గరుండి జైలుకి పంపిస్తా అన్నాడు. అలాగే పంపించాడు కూడా, చెంచల్ కూడా జైలుకి పంపించారు. మరి ఈరోజు ఏమైంది? ఖమ్మంలో 12 ఏళ్ల యువతి, చాలా చిన్నపిల్ల, మైనర్ బాలిక, వాచ్మెన్ కూతురు ఏమైంది? రేపుకు గురైంది కదా. మరి ఎందుకు ఆ గౌస్ పాషా అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేయలేదు, ఉరి తీయలేదు, జైలుకు కూడా కనీసం పంపించలేదని నేను అడుగుతున్నా. అంటే బీజేపీ వాళ్ళు హిందువులు మీద పడ్డానికే ఉన్నారా ఈ ఫేక్ జర్నలిస్టులు అందరూ, ఈ దుర్మార్గులు అందరూ? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఏం తింటున్నారు? ఐస్ క్రీమ్లు కానీ చీకుతున్నారా? ఒక్కడనే వెళ్ళాడా ఖమ్మము? మాట్లాడాడా దీనికోసం? హిందూ అమ్మాయి, ఆమె మైనర్ బాలిక, 12 ఏళ్ల బాలిక, ఆమెను రేప్ చేశారు. ఇమీడియట్ గా ఆయన మీద ఫోక్సో కేసు, రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు అన్ని పెట్టి ఇమీడియట్ గా ఆయన ఎన్కౌంటర్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. హిందువులకైతే ఒక న్యాయము, వేరే మతస్థులకైతే ఒక న్యాయం అని నేను అడుగుతున్నాను. సిగ్గుందా ఈ జర్నలిస్ట్కి? తెలంగాణలో ఉన్న ఫేక్ జర్నలిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులు ఒక్కరైనా వెళ్ళారా? ఒక్క వీడియోగానే వచ్చిందా? 12 ఏళ్ల మైనర్ బాలికని, హిందూ బాలికని, 50 ఏళ్ల గౌస్ పాషా అని ఒక ముస్లిం దుర్మార్గుడు, ఒక ఔరంగజేబు లాంటి వాడు, ఒక అక్బర్ లాంటి వాడు, ఒక టిప్పు సుల్తాన్ లాంటి వాడు, ఒక అల్లావుద్దీన్ లాంటి వాడు, ఒక మొహమ్మద్ గజనీ లాంటి దుర్మార్గుడు రేప్ చేసేసాడు. చావు బతుకుల మధ్యన ఉంది, నడుము ఇరిగిపోయింది, అన్ని ఇరిగిపోయింది. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఏం చేస్తున్నారు ఈ జర్నలిస్టులు అందరూ కూడాను? ఎప్పుడు ఆంధ్ర మీద పడి ఆడవడానికి, పవన్ కళ్యాణ్ మీద పడి ఆడవడానికి, చంద్రబాబు నాయుడు మీద పడి ఆడవడానికి ఉన్నారు మీరు అంతాను. ఎంత తీసుకుంటున్నారు? కమిషన్లు ఎంత తీసుకుంటున్నారు? సో వీళ్ళందరూ కూడా ఫేక్ జర్నలిస్టులు అండి, డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు వీళ్ళంతా కూడా. ఓకేనా? ఫామ్ హౌస్ నుంచి వాళ్ళకి పేమెంట్లు వెళ్తున్నాయి, పేటిఎంలు వెళ్తున్నాయి, ఫోన్ పేలు వెళ్తున్నాయి, గూగుల్ పేలు వెళ్తున్నాయి. సో ఇలాంటి ఫేక్ జర్నలిస్ట్ని నమ్మకండి. అలాగే ఆ 12 ఏళ్ళ బాలికి, ఆ కుటుంబంకి అందరికి మద్దతు పలకండి, ధైర్యం చెప్పండి. ఖచ్చితంగా ఆ బాలికి న్యాయం జరగాలి. ఆ గౌస్ పాషాని ఎన్కౌంటర్ చేసినంత వరకు మేమందరం అయితే మాత్రం, హిందూ బంధువులం అయితే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. జై హింద్ భారత్. వెళ్తాం, ఈ రోజే మాకు తెలిసింది, ఖచ్చితంగా వెళ్తాం, కలిసి వస్తాం, పరామర్శిస్తాం ఆ బాలికని. థ్యాంక్ యూ.